తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం అండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో 10 మందికి వీడియో రీచ్ అవుతుంది. సో మీలాగా చూసే వాళ్ళు కూడా చూస్తారు. సో దయచేసి లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే టీటీడీ వాళ్ళు కొంచెం లేటుగా అప్డేట్ చేశారండి. ఈరోజు నిన్న 65,134 మంది భక్తులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందండి. 19వ తారీఖు నిన్న 26,100 మంది తలనీలాలు సమర్పించుకున్నారంటండి. హుండీ కానుకలు 4.27 కోట్లంటండి. 25 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారంటండి. సర్వదర్శనం కోసం 16 నుండి 18 గంటలు సమయం పడుతుందంటండి. సో నిన్నటితో పోల్చితే ఈరోజు కొంత తగ్గారండి భక్తుల రద్దీ. ఒక 2-3 వేలు అటు ఇటుగా తగ్గారు భక్తుల రద్దీ. నిన్న 20 గంటలు పడితే నిన్న అంటే 18వ తారీఖుతో పోల్చితే 19వ తారీఖు భక్తుల రద్దీ కొంచెం తగ్గిందండి, ఒక 2-3 వేలు కానీ. సో అది మీరు గమనించగలరు. తర్వాత ఉత్సవం స్పెషల్ ఆర్టికల్స్లో ఏం లేవండి. బ్రహ్మోత్సవాలు కూడా అప్డేట్ ఏం చేయలేదు వాళ్ళు. సో ఈవెంట్స్లోకి వెళ్తే శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు. మొన్న 18వ తారీఖు పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయండి. సో ఈరోజు ముగిసాయి అవి. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాల పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, మూలవర్లకు కలశాభిషేకం, పట్టు పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం పంచమూర్తులైన శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి వారి వీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్ర మాల, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు ప్రముఖులు, వాళ్ళ పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొన్న ప్రారంభమైన ఈ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు నేటితో మహాపూర్ణాహుతితో నేటితో ముగిశాయి. అది ఇక్కడ అప్డేట్ చేశారండి. ఇక్కడ వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టారు, ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా అద్భుతంగా చేశారు. ఈ కపిలేశ్వర స్వామి ఈ పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తారనేది కూడా వాళ్ళు మొత్తం చెప్పారండి. మొత్తం అక్కడ ప్రాశస్యం ఏంటి మొత్తం అంతా అక్కడ ఇచ్చారండి. ఎందుకు చేస్తారనేది మనం మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం, కుదిరితే చూడండి. ఆ ప్రాశస్యం ఏంటి, ఆ పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తారనేది వాళ్ళు అక్కడ చెప్పారు. సో మళ్ళీ మనం ముందుకు వెళ్తే జూలై 21న తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి వారు చాతుర్మాస దీక్ష అనే ఒక అప్డేట్ ఇచ్చారు. ఇదే న్యూస్లోకి వెళ్తే జూలై 21వ తేదీ తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రేపంటండి చాతుర్మాస దీక్ష పెద్దజీయర్ స్వామి వారిలో ప్రారంభిస్తారట. హైందవ సనాతన వైదిక ధర్మంలో శ్రీ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులకు లోక కళ్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో రామానుజాచార్యుల వారి వంశపారపర్యం ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాడు నుండి ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన ఉన్న జియంగారి మఠం నుండి చిన్న జియంగారు మరియు శిష్య బృందంతో కూడి ముందుగా వరాహస్వామి వారి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించి అనంతరం శ్రీవారి ఆలయానికి విచ్చేస్తారు. శ్రీవారి ఆలయం మహాద్వారం చెంత టీటీడీ ఈవో, ఇతర ఆలయ అధికారులతో కలిసి మర్యాదపూర్వకంగా వారిని ఆహ్వానిస్తారు.
శ్రీ జియంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో తిరుమల శ్రీ 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 పెద్ద జియంగారికి మేల్చాటు వస్త్రాన్ని, శ్రీ 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 చిన్న జియంగారికి నూలుచాటు వస్త్రాన్ని బహూకరిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ప్రముఖులు పాల్గొంటారు. ఇదండి ఇక్కడ వార్త ఇచ్చారు. జూలై 21న అంటే రేపు పెద్ద జియర్ స్వామివారు చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తారంట. సో అదో వార్త చూడొచ్చు. తర్వాత మనం నెక్స్ట్ వార్తకి వెళ్తే జూలై 21న పౌర్ణమి గరుడ సేవ. రేపు గురు పౌర్ణమి కదండి. సో గరుడ సేవ నిర్వహిస్తారంట. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. 2 కళ్ళు సరిపోవండి. ఎవరైనా తిరుమల దగ్గరలో ఉన్న ఎవరికైనా వీలైతే ఖచ్చితంగా రేపు రాత్రి అంటే గురు పౌర్ణమి రేపు రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఇక్కడ స్వామివారు ఆ వీధుల్లో విహరిస్తారు. అది చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అదృష్టం ఉండాలి. సో ఎవరైనా దగ్గరలో ఉంటే హాజరవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మనం నెక్స్ట్ ప్రెస్ రిలీజెస్కి వెళ్తే తిరుమల పెద్ద జియర్ స్వామి అంతేనండి, ఏమి ఇవ్వలేదు ఇక్కడ. సో అదండి న్యూస్ టీటీడీ వాళ్ళు పోస్ట్ చేసింది. సో వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మీరు షేర్ చేసి లైక్ చేయడం వల్ల మరో 10 మందికి వీడియో రీచ్ అవుతుంది. సో దయచేసి మీరు లైక్ చేయండి. ధన్యవాదాలు.